కుమారుడైన ఒక పట్నపు అధికారి ఉన్నాడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. నమస్తే నమస్తే సార్. బాగున్నా సార్? బాగున్నాను దింపు. 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది. నేను పట్నంకి వెళ్ళి పట్నంలో ఉన్న ప్రజలు పిలిచి బహుమతిని పంచుదామనుకుంటున్నాను. ఈ ప్లాన్ ఎంతో బాగుంటుంది సార్. అయితే మీకు చౌలా చెప్పిన విషయం ఎవరికి చెప్పబాకు. సరే సార్. అయితే ఇప్పుడు వెళ్ళి దండోరా వేయచ్చు. సరే సార్. హలో ఈరోజు అన్ని మూలంగా ఏం చేసినా ఈరోజు పట్నం వైగారి బర్త్డే అంట. పిల్లలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎంత కావాలి? బహుమతులు కూడా ఉన్నాయి. చూసారా అక్క, అయ్యగారు పుట్టినరోజు అంటే ఈరోజు మనందరం వెళ్దామా? అయ్యగారు పుట్టినరోజుకి వెళ్తమే పెద్ద ఆశ్చర్యం అంటే మళ్ళీ బహుమతులు కూడా ఉన్నాయంట. వెళ్దామా? దండోర విన్న ఆ ఊరి ప్రజలందరూ రెడీ అయ్యి ఆ పట్నపు అధికారి కొరకు వెళ్ళారు. నమస్తే సార్. నమస్తే. నా పుట్టినరోజుకి వచ్చినందుకు చాలా సంతోషం. భోజనం చేసి బహుమతులు తీసుకువెళ్ళండి. అధికారికి శుభాకాంక్షలు చెప్పి భోజనం చేసిన తర్వాత వారికి సిద్ధపరిచిన బహుమతులు తీసుకోవడానికి ఒక్కొక్కరిగా వెళ్ళసాగింది. ఇచ్చి మా అమ్మకి ఇస్తా. టీవీ మా డాడీకి ఇస్తా. అన్ని కాదు బాబు, ఒకటే. ఒకటే బాబు? ఒకటే అంతేనా? ఒకటేనా? నాకు ఇష్టం వచ్చినట్టు నేనే తీసుకుంటా. స్మార్ట్ వాచ్. మా డాడీని అడిగితే ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్ని అడిగితే ఫోన్ కొడుతున్నాడు. నేను అదే తీసుకుంటే మా ఫ్రెండ్ ముందే ఫోన్ కొడతా. ఇదే ఇష్టమైనది. ఇదే కావాలి. ఇన్ని గిఫ్ట్లు నాకు నచ్చింది తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ మా డాడీ ఇంటికాడ కొనిపెట్టమంటే కొనిపెట్టారు. దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, లైట్లు కూడా కొట్టు. నాకు ఇదే కావాలి. నాకు ఇదే విలువైంది. నాకు ఇదే కావాలి. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. బైబిల్ చదవము పెట్టము. అల్మార్లో పడేసి చదవము పెట్టము. టీవీ ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉంది. ఫోన్ మా ఇంట్లో 2 ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాంపా. మిక్సీ ఎంత బాగుందో.
ఎంత ఆయన కొనమంటే డబ్బులు డబ్బులే అంటున్నారు. రుబ్బి రుబ్బి అలసిపోతున్నాను. రుబ్బి రుబ్బి అలసిపోతే ఇంకా రుబ్బటం నా వల్ల కాదు. మిక్సీలో వేస్తే కలు మెత్తగా అవుతుంది. నాకు ఇదే కావాలి, నాకు ఇదే అవసరం. అంత బాగుంది టీవీ, ఎంత బాగుందో. ఈ టీవీలో సినిమాలు, సీరియల్స్, వంటలు చూడొచ్చు. రోజుకు ఒక వంట చేసుకొని రోజు తినొచ్చు. టీవీ ఎంత బాగుందో. టైం పాస్ చేయొచ్చు. సినిమాలు, సీరియల్, వంటలక్క ప్రోగ్రామ్స్ రోజు వంట చేసుకొని బాగా తినొచ్చు. సీరియల్ చూడొచ్చు. టీవీ ఎంత బాగుందో. వంటలు ప్రోగ్రామ్, సీరియల్ చూడొచ్చు. టైం పాస్ చేయొచ్చు. సినిమాలు చూడొచ్చు. సీరియల్ చూడొచ్చు. వంటల ప్రోగ్రామ్ చూడొచ్చు. రోజు వంట చేసుకుని బాగా తినొచ్చు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే విలువాలి. గోలమ్మో ఇన్ని గిఫ్ట్లు ఉన్నాయో. అయ్యగారంటే అయ్యగారే. వావ్, ఇంత పెద్ద అద్దమా. మా ఇంట్లో ఉన్న అద్దమేమో పగిలిపోయింది. కళ్ళు చూస్తే ముక్కు కనపడదు, ముక్కు చూస్తే నోరు కనపడదు, ఇటు చూస్తే అటు కనపడదు, అటు చూస్తే ఇటు కనపడదు. అదే ఈ అద్దం అనుకో, మొత్తం కనపడుతుంది. అందుకనే నాకు ఈ అద్దం కావాలి. ఇదే ఇదే విలువైంది, ఇదే అవసరం నాకు. థ్యాంక్ యూ సార్, నాకు ఇక్కడ బైబిల్ సిద్ధపరిచినందుకు. ఏం తీసుకెళ్తున్నా? బైబిల్ తీసుకెళ్తున్నానయ్యా. ఉంటే బైబిల్ ఎందుకు తీసుకెళ్తున్నా? నాకు బైబిల్ కావాలయ్యా. అయ్యా, నేను పేదరాన్ని, నాకు బైబిల్ కొనేంత స్తోమత లేదు. ఏసైనా ప్రార్థిస్తే నాకు ఇక్కడ బైబిల్ సిద్ధపరిచిన, అందుకే నేను బైబిలే తీసుకెళ్తాను. సరే, నువ్వు పేదరాలన్నావు, మరి నీ ఇంటికి ఇవన్నీ ఉన్నాయా? మా ఇంట్లో ఇవన్నీ లేవయ్యా. మరి అవి తీసుకెళ్ళకుండా బైబిల్ ఎందుకు తీసుకెళ్తాను? ఇవన్నీ నిర్జీవమైనవి. బైబిల్ అంటే జీవంతో నింపబడి ఉన్నదయ్యా. బైబిల్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళు జీవంతో నింపబడి ఉంటారు. బైబిల్ దేవుడై ఉన్నాడు, వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడో సమస్తం వాళ్ళ దగ్గరే ఉన్నట్లే. నాకు బైబిలే కావాలి, నాకు బైబిలే విలువైనది. నీ ఇష్టం. ఇంటికి వచ్చిన ఎప్సీ ప్రార్థించి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పేజీలో బైబిల్ నిండా డబ్బులు ఉన్నాయి. అయ్యో, ఏంటి బైబిల్ నిండా డబ్బులు ఉన్నాయి? పరిపూర్ణ పెట్టేశారేమో, వెళ్ళి ఇచ్చేద్దాం. అయ్యా, బైబిల్లో డబ్బులు ఉన్నాయా? అవునమ్మా, నేనే పెట్టాను. దేవుని ప్రేమించే వారిని తెలుసుకోవాలని నేనే పెట్టాను. ఆ డబ్బులు నీవే, ఇవన్నీ నీవే, దేవుని దీవెనలు నీవే. ధన్యవాదాలు.